चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने वक्त की आवाज़ चैनल को अपना बयान देते हुए बताया कि अदौनी शहर में म्यूनसिपाल्टी से जुड़े कई मसाइल को उन्होंने आवाम और ज़िम्मेदारान के सामने रखा है। नसीरुद्दीन पटेल ने बताया कि अदौनी शहर की म्यूनसिपाल्टी रियासत आंध्र प्रदेश में दूसरा मुकाम रखती है और यहाँ पर 2 लाख से ज़ायद लोगों की आबादी मौजूद है, मगर अदौनी शहर में तरक्याती काम पूरी तरह ठप पड़ चुके हैं। वो चाहे सड़कों की तोसी को लेकर हो या ख़दीम ब्रिज की तामीर को लेकर हो या म्यूनसिपाल्टी कॉम्प्लेक्स के तामीराती कामों को लेकर हो या फिर पानी की सरबराही को लेकर हो वगैरह वगैरह। कई सालों से अदौनी शहर सिर्फ कायदीन की बातों पर चल रहा है। यहाँ पर किसी भी किस्म का अमली काम नहीं हो रहा है। नसीरुद्दीन पटेल ने हुकूमत के ज़िम्मेदारान बिलखुसूस रियासत के वज़ीर आला चंद्राबाबू नायडू से गुजारिश की है कि वो अदौनी शहर के तरक्याती कामों पर भरपूर तवज्जो दें और यहाँ के अवाम को सहूलियात फराहम करें। आइए मज़ीद तफसील नसीरुद्दीन पटेल साहब की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। మన ఆదోని పట్టణ మున్సిపాలిటీ పురపాలక సంఘం వచ్చి మన రాష్ట్రంలోనే 2వ స్థానం కలిగింది। ఫస్ట్ మున్సిపాలిటీ వచ్చి భీమిలి, తర్వాత మన మున్సిపాలిటీ ఆదోని మున్సిపాలిటీ 160 ఏళ్ల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ। ఈ మున్సిపాలిటీలో 2 లక్షలకు పై జనాభా ఉన్నారు। ఈ పట్టణంలో 2 లక్షల జనాభాకు గాను 8 చోట్ల ఒక 10 సంవత్సరాల నుంచి సర్వే చేస్తూనే ఉన్నారు। 8 స్థలాల్ని 8 రోడ్లని గుర్తించి వైడింగ్ చేయాలని, కానీ ఇంతవరకు వైడింగ్ చేసింది లేదు, ఏమీ లేదు। అట్లానే ప్రజలు ఇబ్బందుల్లోనే ఉన్నారు, ట్రాఫిక్ ఇబ్బందుల్లో। ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా ఇప్పుడున్న మన సిఐ గారు గంట సుబ్బారావు గారు చాలా కష్టపడి ఆయన ప్రజల్ని అవగాహన, ఆయన ఫస్ట్ మన ఆదోనిలో ఇంతవరకు ఏ సిఐ ట్రాఫిక్ సిఐ పని చేయలేదు అటువంటిగా ఆయనకు పట్టణ తరపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఇంకొక విషయం ఏమంటే రాజశ్రీ హోటల్ ముందు భాగంలో పురపాలక మున్సిపాలిటీకి సంబంధించిన సముదాయాలు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ పైన కట్టి 30 సంవత్సరాల పైన అవుతుంది। అది దాని కోర్టులో కేసు ఉందని ఇంతవరకు దాని గురించి ఎవరు ఏ కమిషనర్ పట్టించుకున్న పాపాన్నే పోలేదు। దాన్ని రిపేర్ చేపించి ఆ కేసు తీపిస్తే ఎంతో ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి। తర్వాత మెయిన్ రోడ్ లో ఉన్న మున్సిపాలిటీ సముదాయాలన్నీ కింద పైన ఉండే ఉచ్చులు, పైన ఉండే సిమెంట్, పైన ఉండే సీలింగ్ ఊడి కింద పడుతున్నాయి। ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎవరు చనిపోతారో తెలియదు। ఎన్నిసార్లు జరిగినా మున్సిపాలిటీ అధికారులు ఎవరు పట్టించుకున్న పాపాన్న పోలేదు। ఇంకొక విషయం ఏమంటే 30-35 సంవత్సరాల నుంచి కేవలం వాళ్ళే ఉంటున్నారు। అలా ఉన్న వాళ్ళే దానికి పగిడి అని అది తీసుకొని డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు। కాబట్టి ఆ మున్సిపల్ కాంప్లెక్స్ ను మొత్తం డెమాలిష్ చేసి కొత్త కాంప్లెక్స్ నిర్మించి వేలంల ద్వారా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ వాళ్ళకు, వికలాంగులకు, ఎస్సీలకు వాళ్ళకు ప్రాధాన్యం ఇచ్చి ఆ షాపుల్ని వేలంలో వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వాలని నేను మనవి చేస్తున్నాను। ఇంకొక విషయం ఏమంటే మనకు మున్సిపాలిటీలో వార్డుల సచివాలయాలు అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ చూసినా వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి। ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని జరుగుతుంది। ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవడం లేదు, ట్రేడింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు రిన్యూవల్ చేసుకోవడం లేదు। ఎందుకంటే వాళ్ళకు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకుంటే సచివాలయ సిబ్బంది కానీ పోయి వాళ్ళ దగ్గర వసూలు చేస్తే వస్తుంది। అట్లా రాకున్నట్లే కేవలం అందరికీ ఒకే గాలికి కట్టేస్తున్నారు। పెంచడము, కరెంటు బిల్లులు ఎట్లా పెంచినారో మున్సిపాలిటీ బిల్లు కూడా అట్లే పెంచుతున్నారు। ఇంకొక విషయం ఏమంటే 150 రూపాయలు నీటి పన్ను తీసుకుంటున్నారు। నీటి పన్ను ఇదే మన పక్కలోనే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఉంది, అక్కడ 2 పూటల మంచినీటి సరఫరా ఉంటుంది, కానీ ఇక్కడ 3 రోజులకి 4 రోజులకి చాలా ఇబ్బందిగా వస్తుంది। అది వస్తే 1 గంట వస్తుంది, తర్వాత తీసేస్తారు। ఇప్పుడు మున్సిపాలిటీకి ఆదాయం రావాలంటే నర్సింగ్ హోమ్లు, లాడ్జింగ్లు,
ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద సంపులు కట్టేస్తున్నారు. ఒకేసారి 4-5 ట్యాంకర్లు వచ్చే నీటికి వాళ్లకు మీరు మీటర్లు కూర్చోబెట్టి మీటర్ల ద్వారా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలా. సామాన్యునికి అదే రేట్ తీసుకుంటున్నారు. లాడ్జింగ్ ఓనర్ కి, నర్సింగ్ హోమ్ ఓనర్ కి కూడా 150 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు కమిషనర్ ప్రభుత్వం ఆలోచించాలా దీనికి. సామాన్యునికి అదే రేటు, ఉన్న వ్యక్తికి, ఉన్నతమైన వ్యక్తికి అదే రేటు తీసుకుంటున్నారు. ఇంకో విషయం ఏమంటే బ్యానర్లు కడుతున్నారు. మీరు రోడ్ వేయడం అని చెప్పి జేసీబీ తెచ్చి బోర్డులు తొలగిస్తున్నారు. బోర్డులు తొలగించిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి బ్యానర్లు కడుతున్నారు. రూల్ ఏముంది? ప్రభుత్వ రూలు చలాన్ కట్టాలా. చలాన్ కట్టి 3 రోజులు 2 రోజుల వరకే పెట్టి ఆయనే తీపియాలి. అది అట్లా చేయడం లేదు. ప్రసిద్ధికి ఎక్కింది ఆదోని బ్యానర్లు కట్టడంలో. ఇప్పటి వరకు కొన్ని బ్యానర్లు కట్టినారు. ఆ బ్యానర్లు ఎందుకు కట్టినారని అధికారులు అడిగిన పాపను కూడా పోలేదు. బ్యానర్లు ఉంటే ప్రమాదాలు ఎక్కువైతాయి. పిల్లలు స్కూల్ వదిలినప్పుడు నడుచుకుంటూ పోతుంటారు, చూసుకుంటూ పోతారు. ఏ సైకిల్ మోటారో, ఏ కారో, వాహనమో వచ్చి ఢీకొంటుంది. అట్లా ఇంకో విషయం ఏమంటే మన పాత బ్రిడ్జ్ చాలా వినాశనంగా ఇదైపోయింది. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు చేసి మన సబ్ కలెక్టర్ గారికి నివేదికలు ఇస్తే కూడా దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాన్ని రిపేర్ చేయించి సైడ్ వాళ్ళను పారాపెట్ వాళ్ళు బాగా గట్టిగా కట్టించి వాహనాల రాకపోకలకు సౌకర్యం కల్పించాల. అలాగే ఇంకొక విషయం ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రి గోడల మీద, ప్రభుత్వ ఆఫీసుల్లో గోడల మీద సినిమా పోస్టర్లు వేస్తున్నారు. దీని మీద కూడా మీరు ఆర్డీఓ గారు చర్యలు తీసుకొని ఆ సినిమా థియేటర్ల వాళ్ళని పిలిపించి చాలా అశ్లీలమైన వాల్ పోస్టులు ఉంటున్నాయి. మన ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర చూడండి మీరు. అక్కడ ఉండే సూపరింటెండెంట్లు కూడా పట్టించుకోవడం లేదు, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ట్రేడ్ లైసెన్స్ తో పాటు ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా మీరు సేల్ ట్యాక్స్ ద్వారా వసూలు చేయాలని నేను మనవి చేస్తున్నాను. దయచేసి వేసవి కాలం ఏర్పడి ఇప్పటికే వేసవి ఎక్కువైపోయింది, ఎండాకాలము. కాబట్టి ఎద్దుగన్నూరు టర్నింగ్ పోలీస్ కంట్రోల్ రూము, తిక్కస్వామి దర్గా, చందాసా దర్గా, తర్వాత 2 టౌన్ దగ్గర విజయభాస్కర్ రెడ్డి స్టాచ్యూ, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకుండా మన అన్ని కుల సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే తాగునీటికి మన ఆధునిక వచ్చే ప్రజలకు, గ్రామీణ ప్రజలకి సౌకర్యం కలుగుతుందని నేను మనవి చేస్తున్నాను. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయినారు. మీరు 4వ సారి ముఖ్యమంత్రి అయితే కూడా ఆదోని అట్లే ఉంది. మీరు ఊరికే టెక్నాలజీ అది ఇది అని చెప్తున్నారు. మొన్న మీరు వాట్సాప్ లో చేస్తున్నారు 161 సేవల్ని. ఇది అభినందించదగ్గ విషయమే. ఇది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. మంచిదే చేస్తారు మీరు. ఈ సేవల్ని కూర్చున్న కాడే ఈ సర్టిఫికెట్లు పొందే విధంగా సేవల్ని. అలాగే ఈ ఆదోని పట్టణం మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మీరు ఇక్కడ జరిగేటన్ని ప్రజలకు సౌకర్యం కల్పించాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, ఆదోని మాతా శిశు ఆసుపత్రుల మాజీ సలహా సంఘ సభ్యుడిని, కర్నూలు జిల్లా ఆదోని.